కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకు అంటే 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శని యొక్క ప్రభావాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అన్నీ చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు, అనేకమైనటువంటి వ్యయప్రయాసలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి కర్కాటక రాశి వాళ్లకు విశ్వావసునామ సంవత్సరం శుభప్రదంగా ఉండబోతోంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే 8 ఆదాయం, 2 ఖర్చు, 7 రాజపూజ్యం, 3 అవమానంగా కనిపిస్తూ ఉన్నది. శని యొక్క బాధ తొలగిపోవడం వల్ల వీళ్లకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనిపిస్తాయి. అయితే గురువు 12వ ఇంట సంచారం వల్ల, గురువు గారి యొక్క 12వ సంచారం వల్ల శుభమూలకమైనటువంటి ధన వ్యయమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే శుభకార్యాలు చేయడం వల్ల కానీ, గృహ నిర్మాణం చేయడం వల్ల కానీ, ఏవైనా నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం వల్ల కానీ ఖర్చు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సరైనటువంటి ప్రణాళికలు రచించుకొని ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు మెరుగైనటువంటి ఫలితాలను పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. అయితే గురుగ్రహంతో పాటుగా రాహుగ్రహం కూడా కొంచెం వీరికి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంది కనుక రాహుగ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అనేటటువంటి స్తోత్రం ఉంటుంది. దీన్ని సెల్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు దానిలో గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు, లేదా ఏదైనా పుస్తకాల దుకాణానికి వెళ్ళి ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం ఉన్నటువంటి పుస్తకాన్ని కొనుగోలు చేసి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల వీళ్ళకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా 2.5 సంవత్సరాలుగా కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోనున్నాయి. వీళ్ళు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా చాలా సునాయాసంగా, సులభంగా నెరవేరేటటువంటి అవకాశం ఉంది కనుక దానికి అనుకూలంగా వాళ్ళు ప్రణాళికలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.